మంత్రి రోజాకి సొంత పార్టీ నేతలు నుండి వ్యతిరేకత కనబడుతుంది. మళ్లీ రోజాకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిస్తామని వైసీపీ అధిష్టానానికి రోజా వ్యతిరేక వర్గాలు నేతలు హెచ్చరించారు. అయితే తిరుపతిలో వ్యతిరేక వర్గం మీడియా సమావేశం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే, వడవలపేట వైసీపీ జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నేతలు, శ్రీశైలం ఆలయ చైర్మన్ తమ్ముడు, అలానే ఇతర నేతలు సోషల్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా రోజా అలానే సోదరులారా దోచుకోలేదని అన్నారు. రోజాని గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. వడమలపేట మండలం అప్పలాయగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవానికి జనాలు లేకపోవడంతో ఓపెన్ చేయకుండా రోజా తిరిగి వెళ్ళిపోయారని చెప్పారు. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ని గెలిపించాలనే ఉద్దేశంతో నగరి వైసీపీ నేతలు రోజాకి టికెట్ ఇవ్వాలని అంటున్నారని చెప్పారు. రోజాకి కాకుండా సీట్ ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని అంటున్నారు. రోజా తమకు పదవులు ఇవ్వడం ఏంటి, మాకు పదవులు ఇచ్చింది వైసీపీ పార్టీ అని చెప్పారు. తామంతా కష్టపడి పనిచేయడం వలన రోజా గెలిచిందని చెప్పారు. రోజా ఒత్తిడితో అధికారులు, పోలీసులు వచ్చి బలవంతంగా శిలాఫలకాలని తీసుకెళ్లాలని వ్యతిరేక వర్గం నేతలు అంటున్నారు. మంత్రి రోజాకి ఇలా సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత కనబడుతుంది. మళ్లీ రోజాకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మాత్రం ఓడిస్తామని వైసీపీ అధిష్టానానికి రోజా వ్యతిరేక వర్గం నేతలు అంటున్నారు. ఇలా తిరుపతిలో వ్యతిరేక వర్గం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ ఈ నేతలందరూ కూడా మీడియాతో మాట్లాడి ఈ విధంగా రోజా గురించి చెప్పారు. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ని గెలిపించాలని ఉద్దేశంతో అక్కడ నగరి వైసీపీ నేతలు రోజాకి టికెట్ ఇవ్వాలని అంటున్నారని అన్నారు.